ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కౌంటింగ్ కోసం ఆల్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. సో సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏసీ కోసం, అదేవిధంగా సెపరేట్ కౌంటింగ్ హాల్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్ కోసం కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంట్ సంబంధించిన ఇంకొక హాల్ సెపరేట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాకు సర్వీస్ ఓటర్ నంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. దట్ ఈస్ వై సెపరేట్ హాల్ దానికోసం పెట్టడం జరిగింది. సో టోటల్ 86 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన జిల్లాలో ఉన్నారు. సో ఈ 2024 సైమల్టేనియస్ ఎలక్షన్ కోసం టోటల్ 112 ఈవీఎం టేబుల్స్లో కౌంటింగ్ చేయడం జరుగుతున్నది. అండ్ 29 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఫర్ 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తాలూకా 112 ఈవీఎం టేబుల్స్, అదేవిధంగా 29 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్లో కౌంటింగ్ అవుతున్నది. అదేవిధంగా 98 ఈవీఎం టేబుల్స్ అండ్ 30 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్లో శ్రీకాకుళం పీసీ నంబర్ 2 దానికోసం కౌంటింగ్ చేయడం జరుగుతుంది. టోటల్ ఓట్స్ పోల్డ్ జిల్లాలో 14,17,959 ఇన్ ద ఈవీఎంస్ మషిన్స్లో అన్ని ఓట్స్ పోల్ చేయడం జరిగాయి. దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన యాజ్ ఆన్ టుడే, ఎందుకంటే సర్వీస్ ఓటర్స్ ఈటీపీబీఎస్ ద్వారా మాకు రెగ్యులర్గా బై పోస్ట్ వస్తూ ఉంటాయి. సో యాజ్ ఆన్ టుడే 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ సంబంధించిన 25,826 టోటల్ పోస్టల్ బ్యాలెట్స్ రావడం జరిగింది, ఎక్స్క్లూడింగ్ ఈటీపీబీఎస్. సో ఈటీపీబీఎస్ నంబర్ డైనమిక్గానే ఉంటుంది. సో ఈటీపీబీఎస్ కూడా ఆ రోజు కౌంటింగ్ చేయడం జరుగుతుంది. రౌండ్స్ మనం చూస్తే ఈవీఎం రౌండ్స్ ఆమ్దల్ వాల్సాల్లో లోయెస్ట్ రౌండ్స్ ఉంటాయి, 19 రౌండ్స్. ఇది ప్రతి హాల్లో 14 ఈవీఎం టేబుల్స్ పెట్టడం జరిగింది. సో 19 రౌండ్స్లో ఆమ్దల్ వాల్సా ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అవుతున్నది. పాతపట్నంలో హైయెస్ట్ రౌండ్స్ ఉంటాయి జిల్లాలో, 24 రౌండ్స్లో కంప్లీట్ అవుతున్నది ఈవీఎం కౌంటింగ్. ప్రతి రౌండ్ తర్వాత రౌండ్ వైజ్ ట్రెండ్ కానీ రిజల్ట్ కానీ ఇవి మొత్తం అక్కడ హాల్లో షేర్ చేయడం జరుగుతున్నది. దాంతోపాటు మీడియాకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతున్నది. సెపరేట్ అరేంజ్మెంట్ దానికోసం పెట్టడం ఆల్రెడీ జరిగింది. కౌంటింగ్ స్టాఫ్ సంబంధించిన ఆల్రెడీ ఆల్ కౌంటింగ్ స్టాఫ్ వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ట్రైనింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ర్యాండమైజేషన్ ప్రాసెస్ ద్వారా ఆ కౌంటింగ్ స్టాఫ్ని మనం సెలెక్ట్ చేస్తున్నాము. దాని ప్రకారం వాళ్ళకి టేబుల్స్ కూడా అలాట్ చేస్తాం. సో ఈ మొత్తం ప్రాసెస్ని ఓవర్సీ చేయడానికి 8 అబ్జర్వర్స్, అంటే మాకు పోలింగ్ టైంలో ఓన్లీ 3 అబ్జర్వర్స్ ఉన్నారు. సో దిస్ టైమ్ అడిషనల్గా 5 more అబ్జర్వర్స్ ఈసీఐ నుంచి కేటాయించడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వర్స్ ఆల్రెడీ జిల్లాకి వాళ్ళు రిపోర్ట్ కూడా చేశారు. సో ఆల్ ద అబ్జర్వర్స్ అట్లీస్ట్ 2 హాల్స్ దాదాపు వాళ్ళు ఓవర్సీ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు. అండ్ వాళ్ళ సమక్షంలో ఈ మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నది. ఇది కాకుండా ఆల్ ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ ఆల్రెడీ వాళ్ళకి పాసెస్ కూడా ఇవ్వడం జరిగింది, అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ప్రతి టేబుల్కి పొలిటికల్ పార్టీస్ నుంచి, క్యాండిడేట్స్ నుంచి పర్ టేబుల్ 1 కౌంటింగ్ ఏజెంట్ పెట్టడానికి వీలుంది. దాంతోపాటు 6వ టేబుల్కి కూడా ఇంకొక ఏజెంట్ని పెట్టుకోవచ్చు. కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ ఫోన్స్ కానీ, అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, ఎనీ అదర్ రిస్ట్రిక్టెడ్ ఐటమ్ కానీ అసలు మనం అలౌ చేయము. ఇది ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఉంది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ ఆల్ క్యాండిడేట్స్ ఆల్సో ఇస్ దట్ ఖచ్చితంగా మీరు యూ షుడ్ నాట్ క్యారీ యువర్ మొబైల్ ఫోన్స్, యూ షుడ్ నాట్ క్యారీ ఎనీ రిస్ట్రిక్టెడ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఐటమ్, ఎందుకంటే అక్కడ మనం అలౌ లోపల చేయము. ఆల్ అదర్ బేసిక్ అరేంజ్మెంట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ కార్డన్స్ 3 పెరిమీటర్స్ ఉంటాయి దానికి. సో ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. 144 కూడా పెట్టడం జరిగింది. డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఆన్ ద డే ఆఫ్ ద కౌంటింగ్. అదేవిధంగా రిస్ట్రిక్షన్ ఆన్ లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్, డీజిల్ కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ దానికి కూడా రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. మీడియా వాళ్ళకి సెపరేట్ అక్కడ మీడియా సెల్ కూడా, మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో డిపిఆర్ఓ దానికి సంబంధించిన మొత్తం కోఆర్డినేషన్ చేసిస్తారు. సో ఇది కాకుండా మెడికల్
అరేంజ్మెంట్స్ కానీ ఫైర్ అరేంజ్మెంట్స్ కానీ అక్కడ మొత్తం పెట్టడం జరిగింది. సో ఓవరాల్ కౌంటింగ్ సెంటర్ పూర్తిగా రెడీ అయింది. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రెడీ ఫర్ కౌంటింగ్. సో పబ్లిక్కి నా అపీల్ ఏంటంటే దట్ ఖచ్చితంగా దే షుడ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ పోల్ మనం చూసాం కొన్ని జిల్లాల్లో దేర్ వాజ్ సమ్ డిస్టర్బెన్స్. ఫార్చునేట్లీ శ్రీకాకుళం జిల్లాలో అలాంటి ఏమీ ఇష్యూస్ జరగలేదు ఇప్పటి వరకు. సో ఈ అట్మాస్ఫియర్ని ఖచ్చితంగా అందరూ షుడ్ కంటిన్యూ బోత్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ సైడ్, క్యాండిడేట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ పార్టీ క్యాడర్ సైడ్. అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏమిటంటే దట్ ఖచ్చితంగా మీరు లా అండ్ ఆర్డర్ యూ షుడ్ మెయింటైన్ అండ్ ద ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో మొత్తం కంప్లీట్ అవడానికి యూ షుడ్ ప్రొవైడ్ యువర్ సపోర్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.